సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం జోగుపేట పట్టణంలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుండి జోగుపేట వైపు అతివేగంగా వస్తున్న కారు జోగుపేట బస్టాండ్ ఎదుట ఒక్కసారిగా అదుపు తప్పి డివైడర్ను ఢీ కొట్టింది. దీంతో కారు ప్రధాన రహదారిపై పల్టీలు కొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి. కారులో ఉన్న బెలూన్స్ ఓపెన్ కావడంతో త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. డ్రైవింగ్ చేస్తున్న అభిలాష్కు తీవ్ర గాయాలు కావడంతో గాయాలైన క్షతగాత్రులను హుటాహుటిన అంబులెన్స్లో హైదరాబాద్ ప్రైవేట్ ఆసుపత్రికి వారి కుటుంబీకులు తరలించారు. క్షతగాత్రులు జోగుపేట పట్టణానికి చెందిన వెంకటేశం కూతురు అల్లుడు అభిలాష్గా పోలీసులు గుర్తించారు. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అభిలాష్ ఈరోజు ఉదయం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. రాఖీ పండుగ సందర్భంగా హైదరాబాద్ నుండి జోగుపేటకు వస్తున్న క్రమంలో ఒక్కసారిగా కారు అదుపు తప్పి బోల్తా పడినట్లు జోగుపేట పోలీసులు వివరించారు. ఈ రోడ్డు ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు తెలిపారు. అభిలాష్ మృతితో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.